అందరికీ మరణాత నేటి దిన స్వస్థతశాల కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాము. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహాత్మ్యము కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా యేసయ్య, నీకు వందనాలు. బైబిల్ మిషన్ యందు స్వస్థతశాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. యేసయ్య, నీకే స్తోత్రములు, స్తుతులు చెల్లించున్నాము. నీ ఉన్నతమైన స్థితిని ఈ స్థలమునందు ఉంచి ఎంతమంది అయితే ఏకీభవించుచున్నారో వారందరి అంశములకు నెరవేర్పునిచ్చి వారి అక్రతలు తీర్చమని, వారి ఉద్దేశములు నెరవేర్పును దయచేయమని, ఈ మహిమ కార్యములతో నింపి ఎదిగింప చేయమని యేసు నామమున వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మరణాత. శుభాకరా శుద్ధాకరా విశుద్ధవందనం. శుభాకరా శుద్ధాకరా విశుద్ధవందనం. నా బాణ భూమి సావు నాచవందనం. నా బాణ భూమి సార్వో నాచవందనం. శుభాకరా శుద్ధాకరా విశుద్ధవందనం. యెహోవా సృజనకర్తకు నిందయు ప్రణుతి. యెహోవా సృజనకర్తకు నిందయు ప్రణుతి. మహోన్నతుడ దివ్యుడగణ మహిమ సంస్తుతి. మహోన్నతుడ దివ్యుడగణ మహిమ సంస్తుతి. శుభాకరా శుద్ధాకరా విశుద్ధవందనం. విమోచక పిత్రాత్మజు విజయ మంగళం. విమోచక పిత్రాత్మజు
విజయమంగళం సమాస సృష్టి సాధనాంబ సౌవ్యమంగళం సమాస సృష్టి సాధనాంబ సౌవ్యమంగళం శుభాకరా శుధాకరా విశుద్ధవందనం ఆత్మా పితా పుత్రాగిగమ పరుడస్తోత్రము వరాత్మా పితా పుత్రాగిగమ పరుడస్తోత్రము వరాత్ ప్రదుండబాతహృదయ వాస్తస్తోత్రము వరాత్ ప్రదుండబాతహృదయ వాస్తస్తోత్రము శుభాకరా శుధాకరా విశుద్ధవందనం నా బాణ భూమి సార్వో నాట్యవందనం నా బాణ భూమి సార్వో నాట్యవందనం శుభాకరా శుధాకరా విశుద్ధవందనం మరణాత తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలోంచి 48వ కీర్తన పాడుకుందామండి. ఎందుకింత చింత నొందేదో వైద్యుడు లేనట్టు 2 చరణాలు పాడుకుందామండి. ఎందుకింత చింత నొందెదవు వైద్యుడు లేనట్టు ఎందుకింత చింత నొందెదవు అందిపుచ్చుకో నాటి హృదయము అందిపుచ్చుకో నాటి హృదయము నందు నన్నంతాట నలుమోకుని ఉన్న ఎందుకింత చింత నొందెదవు నీరుగాంబులు నీ పపంబులు శ్రీ రక్షణకర్త సిల్వపై మోసెన్ నీరుగాంబులు నీ పపంబులు శ్రీ రక్షణకర్త సిల్వపై మోసెన్ భారమెల్ల ప్రభు పైన వేసుకొని భారమెల్ల ప్రభుపై వేసుకొని ఆరోగ్యమౌ సౌఖ్యమౌ భాగ్యము గలు ఎందుకింత చింత నొందెదవు వైద్యుడు లేనట్టు ఎందుకింత చింత నొందెదవు
ఎన్ని శ్రమలో అన్ని దానములు నవని విభు సన్నుతించిగిదన్. ఎన్ని శ్రమలో అన్ని దానములు నవని విభుస నుతించిగిదన్. ఇన్నుడవుగా కొన్న ఎడలని ఇన్నుడవుగా కొన్న ఎడలని ఇన్నైనా అన్నైనా ఎన్నైనా గెలుతువు ఎందుకి చింత నొందెదవు. వైద్యుడు లేనట్టు ఎందుకింత చింత నొందెదవు. అందిపుచ్చుకున్నాటి హృదయము అందిపుచ్చుకున్నాటి హృదయము అందునంతాట నలుమోకుని నాడు ఎందుకింత చింత నొందెదవు. వైద్యుడు లేనట్టు ఎందుకింత చింత నొందెదవు. మరణాత. దేవుని యొక్క వాక్య గ్రంథంలోంచి యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములు చదువుకుందాం అండి. ప్రతి ఒక్కరూ కూడా గ్రంథములు కలిగిన వారు గ్రంథాలు తెరిచి చూడవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం అండి. అందరూ కూడా ఏకీభిద్దాం అండి. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడిను? లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతునిగాను వ్యాధిని అనుభవించిన వానిగాను మనుషులు చూడనల్లని వానిగాను నుండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగొట్టబడెను. మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషములను అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతను నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నున్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నందినవాడై అతడు కొనిపోబడిను. అతడు నా జనుల అతిక్రమ క్రియలను బట్టి మొత్తబడిన గదా, సజీవుల భూమిలోండి అతడు కొట్టివేయబడిను. అయినను అతను తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వాడెవడు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోటి ఏ కవటమునో లేదు. అతను నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్యవంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వ్యాధిని చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను దోషులుగా చేయను. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొలసొమ్ము విభాగించుకును. ఎలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. అతిక్రము చేయి వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా నీకు వందనాలు.
ఇట్టి నీ వాక్యముని బిడలేక హృదయములో భద్రపరచమని, నూరంతల దీవెన ఆశీర్వాదాలు మెండిగా దయచేయమని, చుంటి తేనె దారుల కంటెను అయా నీ వాక్యము ఎంతో మధురమైనదని తెలియచేసినావు గనుక నీకు స్తోత్రములు. ఇటు అమూల్యమైన వాక్యమును మా హృదయములో భద్రపరచమని యేసు నామమున వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరణాత. ఈ సమయమునందు క్రమాల్లోనికి వెళదామండి. ప్రతి ఒక్కరు కూడా మోకరించి క్రమంలో ఏకీభించుదుము. జనకులు దేవదాసాయి గారు మనకిచ్చిన క్రమములోనికి వెళుదుము. అందరూ కూడా మోకరించి క్రమాల్లో ఏకీభించుదామని మీకు తెలియచేయుచున్నాము. రాండియు సాయించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహాదేవుడు, గణ మహాచము గల్లరాజు, భూమి ఆకాశపులో ఎల్లలో ఉదర శిఖరముల ఎన్నవీరాండియు సాయించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రతి ఒక్కరూ నాతో చెప్పుదము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడునూ ఎల్లప్పుడూ యుగాగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడునూ ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు మెండుగా కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడునూ ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు మెండుగా కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడునూ ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడునూ ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడునూ ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడునూ ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహామహిమ కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. 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 తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును జయము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును జయము. ఇహ పరము
లాయందు ఇహ పరము లాయందు శాశ్వత కాలము జయము సర్వలోక ప్రభువుకు సంపూర్ణమై నా జయము సంపూర్ణమై నా జయము సంపూర్ణమై దైవ లక్షణములు స్తుతులు చెప్పుకుందాం అండి. అందరూ నాతో చెప్పుదము. దేవా, నీవు అనాది వెత్తివేయనావు, నిన్ను ఎవరు కలుగు చేయలేదు, నీ అంతటా నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగువై ఉన్నావు, అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు, నక్షత్రములో వెలుగునిచ్చినావు, జీవుల్లో కళ్ళకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు, అందుచేతనే దేవదూతలకు మనుషులకు జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానం వల్ల అనేక మర్మములు తెలియచినవి. మా జ్ఞానములకు నీవు బయలుపడినావు కనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమయ్యనావు గనుక జీవరాశులు ఓ దాన్నొకటి ప్రేమించుకుంటున్నవి. అలాగుననే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడువు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడువు గనుక నీకు ప్రణతులు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనములు నీకు, శుభవందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు. ఆనందముతో కూడిన నా ఉదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా ఉదయ వందనములు నీకు. సాతాను ఎదిరించు స్తోత్రములు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడు అయిన తండ్రి, సాతాను ఎదిరించు వలనని నీ వాక్య గ్రంథములో రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సంధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ సంగమునకు చేయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తులోండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చున్నానని లోక 10వ అధ్యాయములో రాయించి ఉన్నావు. కాబట్టి మా తండ్రి, అధికారమును మేము వాడుకునే కృప దయచేయమని ప్రభునామంలో వేడుకొనుచున్నాము. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్తైన తండ్రి యొక్క నామంలో, సర్వలోకమును రక్షించిన రక్షణకర్తైన యేసు ప్రభు యొక్క నామములో సర్వలోకమును ఆదరించుచు ఆయత్తపరచుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో, త్రియేక దేవుని నామంలో, గాలిలోకములో బంధకముల్లో ఉన్న ఓ సాతాను అనుచులారా, దురాత్మలారా, దురాత్మల సమూహములారా, దయ్యములారా, భూతములారా, పిచాచుములారా, మేము మిమ్ములను ఎదిరించుచు గద్దించుచున్నాము గనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించుమని త్రియేక దేవుని నామంలో
మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సాతాన్ని ఎదిరించుకుందామండి. అందరు నాతో చెప్పుదాము. ఓ సృష్టికర్తమైన తండ్రి, టోబియా సబ్బత్తుల మాటలు తుదకు నెరవేరలేదు కదా. ఎజ్రా, నెహెమియాల యొక్క మాటలు నెరవేరినవి కదా. నీవు మా దగ్గర ఉన్నావు గనుక సాతాను మాటలు ఎలాగూ నెరవేరును? ఇంతవరకు అతని పంతము నెరవేరలేదు కదా. అలాగే చివరి వరకు నెరవేరదు. నెరవేరకుండా చేయువాడువు నీవే. సాతాను మాటలన్నీ బెదిరింపు మాటలే గాని నిజమైన పలుకులు కావని వాడును భూతములను గ్రహించినట్లు చేయము. ఆమేన్. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు. నెలను బాధించినప్పుడల్లా రాతులో పడిన శిక్షలు పైపడి నీకు. యూఫ్రటీస్ నది వద్ద ఉన్న భూతాలకు కలిగిన దుర్గతి కలిగి నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించక ముందే కంపము భీతి కలిగి నీకు. హేడెస్సు మాట తలనొప్పి హింస నీకు. హార్మగెద్దోని యుద్ధం హడలు నీకు. కడదరగని గొయ్యి మొట్టి కాయ నీకు. అగ్నిగుండమంత నిరాశ నీకు. ఆమేన్. పిశాసి కడిమి కడగొట్టెను, తన వసాన నన్ను వాబెట్టెను. పిశాసి కడిమి కడగొట్టెను, తన వసాన నన్ను వాబెట్టెను. వసంత మధుర సువిశేష ఫల శాంతముగచ్చే రిసేదీచెను. యెహోవానామురలాలించెను, తన మహాదయను గానించెను. సమర్పణ ప్రార్థన చెప్పుకుందాం అండి. అందరూ నాతో చెప్పుదము. మాకు శరీరమును అనుగ్రహించిన దేవా, నీకు వందనములు. ఈ శరీరము పాప శరీరమైనందున దీనిని పరిశుద్ధ శరీరముగా మార్చుచున్నావు. తుదకు నాకు మహిమ శరీరాన్ని ఇచ్చుచుని నీ యొద్దకు తీసుకుని వెళ్ళుదువు గనుక నీకు వందనములు. నీవు 3 విధములుగా బయలుపడినావు. అట్లే నాకు 3 విధములైన స్థితులను అనుగ్రహించినావు. జీవము, శరీరము, ఆత్మ అను 3 స్థితులను దయచేసినందుకు నీకు వందనములు. ఈ 3 కలిపి నన్ను ఒక వ్యక్తిగా నిలిపినావు గనుక నీకు స్తోత్రములు. నేను ఒక విధముగా నీకు బిడ్డవలెనున్నను, మరి యొక్క లెక్కకు 3గానున్నాను. ఈ విచిత్రమైన సృష్టి నిమిత్తమై నీకు వందనములు. తండ్రి, నీవు నాకు ఇచ్చినవన్నీ నేను నిలుపుకున్నట్లు నాకు తోడ్పడదువని నమ్మి వందించుచున్నాను. ఆమేన్. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. మార్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. అక్కడ ప్రార్థన చెప్పుకుందామండి. అందరూ నాతో చెప్పుదామండి. గవర్నర్ గారు వచ్చుచున్నారని ఇళ్లకు శుభ్రము చేసుకుని సున్నము వేసుకుని రోడ్లను శుద్ధిగా చేసి సిద్ధముగా నుందురు. అలాగే రాజాతి రాజైన ప్రభు వచ్చుచుండగా సిద్ధపడరాదా? మేము మరి ఎక్కువగా సిద్ధపడు కృపదయచేయము. ఆమేన్. నేనిక సిద్ధంబుగా నీ నన్ని తెలసినది నిరుకుగా నాన్ పరిశుద్ధాత్మయే నాన్నుగా నాన్ పరిశుద్ధాత్మయే
ఆత్మయే నన్ను కడకు సిద్ధము చేసి కొనెను, కడకు సిద్ధము చేసి కొనెను. త్వరగా రాను నా యేసు, త్వరగా నేరాంబు తండ్రి. ప్రతి ఒక్కరూ మీ మనస్సులలో ప్రార్థన చేసుకునండి. ఈ సమయమునందు ప్రార్థన చేయటం ఉంటుంది. భగవంతుడా, మహిమోన్నతుడా, మహాత్మ్యము కలిగిన యేసయ్య, అద్భుతాలు చేయు దేవా, ఆశ్చర్య కార్యాలు జరిగించు తండ్రి, మహిమ కార్యాలు చేయు ప్రభువా, నీకు వందనాలు. నేటి దినమునందు స్వస్థతశాల కార్యక్రమమునందు దేవా, నిన్ను స్తుతించుటకు, మహిమపరచుటకు, కీర్తించుటకు, ఘనపరచుటకు నీవు ఇచ్చిన ఏర్పాటును బట్టి నీకు స్తోత్రాలు. యేసయ్యా, నీ గొప్ప కార్యాలు మెండిగా దయచేయండి, నీ మహిమ కార్యాలు మెండిగా దయచేయండి, నీ గొప్ప స్థుతులను నీ బిడలకు దయచేయండి. దేవా, భయంకరమైన ఈ లాక్డౌన్ నందు నీ గొప్ప కృప చూపించండి తండ్రి, నీ మహిమ కార్యాలు జరిగించండి. యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఎవరు ఏ శ్రమలో ఉన్నారో, ఎవరి శోధనలో ఉన్నారో, ఎవరి ఇరుకుల్లో ఉన్నారో, ఎవరు కరోనాతో బాధపడుతున్నారో, ఎవరు హాస్పిటల్లో ఉన్నారో, దేవా నీవే వారిని ముట్టండి తండ్రి, స్వస్థపరచండి తండ్రి, బలపరచండి యేసయ్యా. ఐసీయూలో, వెంటిలేషన్స్ మీద, ఆక్సిజన్స్లో ఉన్నారో దేవా, నీవే వారిని బలపరచండి తండ్రి, నీవే వారిని స్వస్థపరచండి తండ్రి. దేవా, ఎవరు ఏ భయంకరమైన బలహీనతలతో ఉన్నారో, హాస్పిటల్కి వెళ్ళినా బెడ్స్ లేక దేవా, ఇదిగో ఇబ్బంది పడుతున్న వారిని నీ ఆశీర్వాదాలతో నింపండి, నీ దీవులతో నింపండి, నీవే స్వస్థపరచండి యేసయ్యా. నీ రక్తము వారి మీద ప్రోక్షించండి తండ్రి, నీ శక్తిని వారికి దయచేయండి, నీ బలాన్ని వారికి దయచేయండి తండ్రి, నీ మహిమ కార్యములతో నింపి నడిపించండి. యేసయ్యా, నీకే వందనాలు, దేవానికి స్తోత్రాలు. నీవు ముట్టి స్వస్థపరచగలిగిన వాడవు తండ్రి. దేవా, నీకు సాధ్యమైంది ఏది లేదయ్యా. ఆక్సిజన్స్ లెవెల్స్ను తిరిగి పెంచగలిగిన వాడవు నీవేనయ్యా. దేవా, ఇదిగో తండ్రి, ఆ యొక్క బెడ్స్ నుంచి లేవనెత్తగలిగిన వాడు నీవే. ఎంతమంది క్వారంటైన్లో ఉండి ఆయా కరోనా వచ్చినదని ఆయా ఇళ్ళ దగ్గరే ఉండి మెడిసిన్స్ తీసుకుంటున్నారో ముట్టండి ప్రభా. వృద్ధులైన వారిని, పెద్దలైన వారిని, యవన బిడ్డలను, చిన్న బిడ్డలను ముట్టండి ప్రభా. యేసయ్యా, నీవే స్వస్థపరచండి, లంగ్స్ను ముట్టండి ప్రభా. దేవా, నీవే స్వస్థపరచండి, ఆరోగ్యము బలమును దయచేయండి తండ్రి. ఎంతో ప్రయాసపడి పరిచర్యలు చేసిన డాక్టర్లను దీవించండి తండ్రి, ఆ యొక్క హాస్పిటల్ స్టాఫ్ని దీవించండి ప్రభా. దేవా, అలాగనే ప్రభా, ఇదిగో తండ్రి, పోలీసు వారిని దీవించండి, శానిటేషన్ వారిని దీవించండి తండ్రి, అధికారులైన వారిని దీవించమని అడుగుచున్నాము తండ్రి. దేవా, ఎవరికి మరణము వాటిల్లకుండా, దేవా మరణాపాయాలు లేకుండా నీవే ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యమును దయచేయండి, లేవనెత్తండి తండ్రి, నీవే శక్తితో నింపండి. జీవాధిపతివైన తండ్రి, నీ జీవాన్ని నీ బిడ్డల్లో పోయండి తండ్రి, ధారపోయమని అడుగుచున్నాము తండ్రి. స్వస్థపరచు దేవుడువు, యెహోవా రాఫా, ఆరోగ్యమిచ్చు దేవుడువు, శక్తినిచ్చు దేవుడువు, లేవనెత్తు దేవుడువు, ఆశీర్వాదాలు ఇచ్చు దేవుడువు. నీ గొప్ప కృప చింత నింపండి ప్రభా. తిరిగి నీ సందులో సాక్షులుగా మార్చండి తండ్రి. అయా, భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలను దీవించండి అయా. ఇదిగో తండ్రి, ప్రతి ఇక హాస్పిటల్లో ఉన్న వారిని, గృహాల్లో ఉన్న వారిని, అయా సబ్బు లేక ఇంటికాడే ఉన్న వారిని యేసయ్యా నీవే ముట్టండి తండ్రి, స్వస్థపరచండి తండ్రి, లేవనెత్తండి ప్రభా. నీ శక్తితో బలపరిచి నీ గొప్ప కార్యాలే నీ బిడ్డలకు మెండుగా దయచేయమని యేసునామని వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాతా. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలోంచి 7వ కీర్తన పాడుకుందాం అండి.
శ్రీ సభావ దువారాయ అనే కీర్తన పాడుకుందాం. అందరూ చప్పలు కొట్టు కీర్తనలో ఏకీపించవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాము. శ్రీ సభావ దువారాయ నమః. కృపాపూర్ణుడా శ్రీ సభావ దువారాయ నమః. బాసురంబైనా సింహాసనంబునుమా బాసురంబైనా సింహాసనంబునుమా కోసము వీడి వాచితి దాదామై శ్రీ సభావ దువారాయ నమః. పదము తప్పిన సంగా వధువును వెదుక మోక్ష. పదము తప్పిన సంగా వధువును వెదుక మోక్ష. పదమై వేచిసినావు దాదామై శ్రీ సభావ దువారాయ నమః. నిన్ను కూర్చియే మాకెప్పుడు ఘనమోక్షపు పెళ్ళి మోదా. నిన్ను కూర్చియే మాకెప్పుడు ఘనమోక్షపు పెళ్ళి మోదా. నహితవా సరము నాయే దాదామై శ్రీ సభావ దువారాయ నమః. కృపాపూర్ణుడా శ్రీ సభావ దువారాయ నమః. బాసురంబైనా సింహాసనంబునుమా బాసురంబైనా సింహాసనంబునుమా కోసము వీడి వాచితి దాదామై శ్రీ సభావ దువారాయ నమః.
దేవునికి పరిశుద్ధ వాక్య గ్రంథంలోంచి వాక్యాన్ని ధ్యానము చేద్దామండి. గ్రంథాలు కలిగిన వారు గ్రంథాలు తెరిచి చూద్దామండి. పరిశుద్ధ వాక్య గ్రంథంలోంచి ఆదికాండము 26వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం అండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన. సర్వోన్నతుడా, మహిమవంతుడా, మహాత్మ్యము కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, రండి నీవే మాతో మాట్లాడండి. నీ విశ్వాసులకు ఎటువంటి వాక్యవర్తమానం అవసరమైనదో అతి అమూల్యమైన విలువైన వాక్యవర్తమానము నీ బిడ్డలకు అందింపచేయమని, నీ శక్తితో నింపి బలపరచమని, నీవే లేవనెత్తిని నడిపించమని, నూరంతలుగా ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. మరణాతా. దేవుని యొక్క పరిశుద్ధ వాక్య గ్రంథములోంచి దేవుని యొక్క అమూల్యమైన వాక్యాన్ని మనము చూద్దాము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూలోకములో ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాలు చేసిన వారై ఉన్నారు. వాక్య గ్రంథమునందు ఆదికాండమును గొప్ప భక్తుడు కనబడుచు ఉన్నారు. అబ్రహాము యొక్క కుమారుడు అయిన ఇస్సాకు గారు. దేవునికి స్తోత్ర. ఆదికాండము 26వ అధ్యాయమునందు ఇలాగున రాయబడుచున్నది. అబ్రహాము కాలములో వచ్చిన కరువు కాక వేరొక కరువు వచ్చి ఉన్నదంట. ఆ కరువు వచ్చినప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు దేవుడు ఏ విధంగా సహాయపడి ఉన్నారు ఈ రోజున నేను మీకు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్ర. గమనించవలసిన మాట ఏమిటి అంటే, దేవుడు ఇస్సాకుకు ఎలాగున సహాయపడి ఉన్నారు. గమనించాల్సిన మాట ఏమిటంటే, కరువు వచ్చి ఉన్నది. కరువు చాలా భయంకరమైనది. కరువు చాలా దుఃఖకరమైనది. గమనించాల్సిన మాట ఏమిటంటే, ఈ కరువు వర్షాలు రావు, తద్వారా పంటలు పండవు, తద్వారా ఆహారము రాదు. ఏమి చేయాలో భయంకరమైన పరిస్థితి. దేవునికి స్తోత్ర. గమనించాల్సిన మాట ఏమిటంటే, ఆ కరువు వచ్చుచున్నప్పుడు కరువు రప్పించుటకు అనుమతిచ్చింది కరువుకు దేవుడే. కరువుకు అనుమతించిన దేవుడు ఈ కరువులో దేవుడు బలపరచునై ఉన్నాడు. గమనించాల్సిన మాట ఏమిటంటే, ఈ రోజున నీ జీవితంలో లేము కలిగిందా? ఆర్థిక స్థితిలో లేము కలుగుతుందా? ఆరోగ్యములో అనారోగ్యం కలుగుతుందా? కుటుంబములో దుఃఖము కలుగుతుందా? వ్యాపారంలో శోధనలు వచ్చుచున్నాయా? ఉద్యోగాలలో కష్టాలు వచ్చుచున్నాయా? నీ శరీరములో అస్వస్థత కలుగుచున్నదా? అమ్మా, దేవుడు ముందుగా కరువు రప్పిస్తున్నాడని ఎలాగైతే చెప్తున్నాడో, ఆయన కరువుకు అనుమతించారు గనుకనే వచ్చింది. ఈ రోజున నీ జీవితంలో కూడా, నీ బ్రతుకులో కూడా దేవుడు అనుమతిస్తేనే కానీ ఆ శ్రమ రాదు, ఆ శోధన రాదు, ఆ కీడు రాదు, ఆ అపాయము రాదు. కానీ దేవుడు అంటున్న మాట, దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. కరువు వస్తుంది, అందరి వల్ల నువ్వు భయపడద్దు, జడియొద్దు, దుఃఖపడద్దు, కృంగిపోవద్దు, నీరు గారిపోవద్దు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఇస్సాకుతో బహు స్పష్టంగా. 2వ వచనములో వాక్య గ్రంథమునందు మనం గమనించినట్లయితే, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, అమ్మా, దేవుడు అతనికి కనబడి మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే,
వాక్య గ్రంథమనందు మనం చూసినట్లయితే, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పిన దేశమందు నివసించము. దేవునికి స్తోత్ర. నువ్వు ఇక్కడికి వెళ్దామని నువ్వు అనుకుంటున్నావు. ఇస్సాకు గారు శ్రమలు వచ్చేటప్పటికి సొంత ఆలోచనలు వచ్చేస్తాయి, సొంత తలంపులు వచ్చేస్తాయి, కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటారు. పలానా పని చేయాలి, పలానాది ఆపేయాలి, పలానా చోటుకి వెళ్ళాలి, పలానా విధి అనుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్ర. కానీ దేవుడు ఈ ఇస్సాకు కూడా ఏం చేస్తున్నాడంటే ఐగుప్తు దేశానికి వెళ్ళాలనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, అలా చేయదు, నువ్వు ఉన్న చోటనే నువ్వు ఉండు. దేవునికి స్తోత్ర. వాక్య గ్రంథమనందు మనం గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు, ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పిన దేశమందు నివసించుము. నువ్వు అక్కడే ఉండు, నువ్వు ఎక్కడికి ఐగుప్తు దేశానికి వెళ్ళవద్దు. ఎంత గొప్ప సంగతి! ఈ రోజున నీవే భక్తి అయితే నీవు కలిగి ఉన్నావో, ఏ పరిశుద్ధత అయితే నువ్వు కలిగి ఉన్నావో, ఏ ప్రార్థన జీవితం అయితే కలిగి ఉన్నావో, ఏ ఆత్మీయత అయితే నువ్వు కలిగి ఉన్నావో, ఎలాంటి దేవుని యొక్క నడవడిక అయితే నువ్వు కలిగి ఉన్నావో, ఎలాంటి దేవుని యొక్క ప్రార్థనా పూర్వకమైన జీవితము, ఆత్మానుసారమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావో, ఆ స్థలమునందే, ఆ స్థితిలోనే, ఆ స్థాయిలోనే, ఆ ఉన్నతమైన గొప్ప ఉద్దేశములోనే, ఆ ఉన్నతమైన భక్తిలోనే ఉండు అని దేవుడు సెలవిచ్చుచూ ఉన్నాడు. దేవుడికి స్తోత్ర. ఎంత గొప్ప సంగతి! దేవుడిచ్చుచున్న మాట, నీవున్న చోట నీవు ఉండు, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. అందరు నాతో చెప్దాము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. అమ్మా, తోడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ కరోనా సమయాల్లో తోడు అనేది ఉండటం లేదు. పూర్వం ఫోన్ చేస్తే వాలిపోయేవారు మనుషులు, బంధువులు, ఆత్మీయుతులు. ఫోన్ చేసిన నిమిషాల్లో ఎంత దూరస్తులైనా గంటల్లో మేఘాల మీద వచ్చి వాలిపోయేవారు. పరిస్థితులు మారిపోయినాయి. ఎక్కడ వారు అక్కడే ఉండే పరిస్థితి, ఎదుట లేని పరిస్థితి, తోడు లేని పరిస్థితి. కానీ ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉండేదను. లేడ నీవు అనుకుంటున్నావేమో, అనారోగ్యములో మంచం మీద ఉన్న నీ ఎదుటే దేవుడు ఉన్నాడు. నీ మంచము దగ్గర, హాస్పిటల్లో మంచము దగ్గర ఉన్నాడు దేవుడు. నీ అప్పు బాధల్లో ఉన్నాడు దేవుడు. ఏడుస్తున్న నీ పక్కన ఉన్నాడు దేవుడు. దుఃఖములో ఉన్న నీ యొక్క భుజము తట్టి ఉన్నాడు. నీవు చూడటం లేదేమో, ఆయన ఆత్మరూపిగానే ఉన్నాడు. అమ్మా, నీ కుటుంబంలో ఉన్నాడు, నీ వ్యాపారం దగ్గరే ఉన్నాడు, నీ యొక్క మంచము దగ్గరే ఉన్నాడు. ఆయన నీతోనే ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఈ రోజున నీవు దిగులు పడని అవసరం లేదు. నేను నీకు తోడుగా ఉండి అని అంటం లేదు, అక్కడితో ఆపటం లేదు. దేవుడు అంటున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించదను. దేవునికి స్తోత్ర. దేవుడు అంటున్న మాట, నిన్ను నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎంత గొప్ప సంగతో! అమ్మా, ఈ రోజున అనారోగ్యం పాలైన నిన్ను ఆరోగ్యవంతులుగా చేస్తాడు. అప్పుల పాలైన నిన్ను ఆశీర్వాదవంతులుగా చేస్తాడు. దుఃఖానికి లోనైన నిన్ను సంతోషపరుస్తాడు. గమనించండి, వేదనతో ఉన్నారా? బలహీనతలతో ఉన్నారా? లేమి కలిగి ఉన్నారా? అక్కరతలతో ఉన్నారా? అప్పు బాధలతో ఉన్నారా? దుఃఖములో మునిగిపోయి ఉన్నారా? ఈరోజున్నది మీకు దేవుడు తోడై ఉన్నాడా? అమ్మా, ముదిమి వచ్చే వరకు ఎత్తు కొనువాడును నేనే అని సెలవిచ్చుచున్న దేవుడు. ఆనాడు షడ్రకు మేషకు అబెద్నెగోలకు తోడై ఉన్న దేవుడు, యోబుకు తోడై ఉన్న దేవుడు, దానియేలుకు పుల్లు గుహలో ఉన్న దేవుడు, ఇశ్రాయేలు ఎర్ర సముద్రాన్ని ముందు ఉండి నడిపించిన దేవుడు ఈరోజు నీ ముందు కూడా ఉన్నాడని
నువ్వు గుర్తెరిగితే దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఏలైనగా నీకును నీ సంతానమునకును ఈ దేశమును ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానము నాకు ఇచ్చేదను. ఈ సంతానము వలన సమస్త భూలోకములో సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. అమ్మా, ఈ రోజున ప్రతి వ్యక్తి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అబ్రహాము విషయంలోనే కాదండి, ఇస్సాకు విషయంలోనే కాదండి, ఈ రోజున నీ పట్ల, నీ భర్త పట్ల, నీ బిడ్డల పట్ల, నీ తల్లి పట్ల, నీ భార్య పట్ల, ఇదిగో నీ వ్యాపారం పట్ల దేవుని ఒక ఉద్దేశం ఉంది. ఇదిగో నీ ఉద్యోగం పట్ల దేవుడు ఒక ఉద్దేశం ఉంది. దేవుడు నీ బిడ్డల్ని ఇలా ఆశీర్వదించాలని, దేవుడు నీ బిడ్డల్ని ఇలా దీవించాలని ఉద్దేశం ఉంది. ఈ వాగ్దానాలు వారికనే కాదు, ఈ రోజున ఆత్మీయంగా మనకు కూడా వర్తిస్తాయి. మనకు కూడా దేవుడు గొప్ప వాగ్దానాలు ఇచ్చుచున్నాడు. ఆయన వాగ్దానాలతో నింపుతున్నాడు. వాక్య గ్రంథంలో వేల వాగ్దానాలు కనబడుచున్నాయి. దేవునికి స్తోత్ర. ఈ రోజున మనం గమనించినట్లయితే ఇట్టి వాగ్దానాలతో దేవుడు బలపరిచేవాడు, శక్తినిచ్చేవాడు. ఇదిగో ఈ వాగ్దానాలు నీ పట్ల నేను కలిగి ఉన్నాను, ఈ ఉన్నతమైన స్థితిని నేను కలిగి ఉన్నాను. అమ్మా, ఈ రోజున నీ శ్రమల్లో, నీ శోధనలో, నీ అపాయాల్లో, నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో నీవు అనుకుంటున్నావేమో, ఇక నేను నా పరిస్థితి ఇంతే, ఇక నా జీవితం ఇంతే. దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆయన ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. అంత భయంకరమైన కరువు వస్తుండగా, దేశమంతా అలమటించిపోతుండగా, ఎక్కడ తినటానికి ఆహారం లేకపోవచ్చుండగా, ఇదిగో నువ్వు విత్తనం వేయి, ఆ విత్తనాన్ని నేను దీవిస్తాను. నువ్వు పంటను పండించు, నేను పండింప చేస్తాను. నువ్వు విత్తనాలు వేస్తే నేను గొప్ప పంటనిస్తాను. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్య గ్రంథాన్ని బట్టి మనం గమనించినట్లయితే దేవుడు ఆశీర్వదించేవాడండి, దేవుడు దీవించేవాడండి, దేవుడు బలపరిచేవాడండి, దేవుడు లేవనెత్తేవాడండి, దేవుడు శక్తినిచ్చేవాడండి, దేవుడు ముందుకు నడిపించేవాడండి. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన ఆశ్చర్య కార్యాలు చేయవాడు, ఆయన మహిమ కార్యాలు చేయవాడు. నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, నా పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, నీ పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీ ఇంటిలో ప్రతి వారి పట్ల ఒక్కొక్క ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఆ కరువులో ఆ ఉద్దేశాన్ని ఈ సాకు పట్ల దేవుడు నెరవేర్చుచున్నాడు. ఈ సాకును గూర్చి వాటి జ్ఞాపకము చేర్చున్నాడు. ఇదిగో నేను చెప్పిన ఆ వాగ్దానాలు ఏమాత్రం కూడా పోవయ్యా, ఇదిగో సమస్త జనులు నీ సంతానమునందు ఆశీర్వదించబడుదురు అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఇలాగ జరగాలంటే ఊరికనే జరగదు, ఇలా జరగాలంటే ఊరికనే అవ్వదు. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, అమ్మా చాలా కష్టపడాలి, ఓర్చుకోవాలి. విధానాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఊరికనే కూర్చుంటే అద్భుతాలు జరగాలంటే జరగవు. వాక్య గ్రంథమునందు ఇలా రాయబడింది 5వ వచనములో, ఎలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన మొదటిది నా ఆజ్ఞలు, రెండవది నా కట్టడలు, మూడవది నా నియమములు ఏం చేశారు చెప్పండి? గైకొన్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము గారు చేసిన పని నీవు కూడా చేయి. అబ్రహాము గారు చేసిన పని నీ జీవితంలో కూడా కనపరచని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఎంత గొప్ప సంగతో గమనించాల్సిన మాట ఏమిటంటే, ఆజ్ఞలు, కట్టడలు, నియమములు 3 ఏం చేయాలంట? గైకొనమని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడంటే ఊరికనే జరగదు. ఆజ్ఞలున్నాయి, కట్టడలున్నాయి, నియమాలున్నాయి. అమ్మా కూర్చుంటే సరిపోదు, ఈ రోజును కూర్చుంటే సరిపోదు, అలాగే ప్రార్థన చేస్తే సరిపోదు. శ్రమ పడాలి,
శ్రమ పడితే సరిపోదు, ప్రార్థన జీవితం ఉండాలి. ప్రార్థన జీవితం ఉంటే సరిపోదు, భక్తిని ఉంచుకోవాలి, భక్తి కలిగి నడుచుకోవాలి. అమ్మా, ఈ రోజున క్రియల రూపము దాల్చాలి, విశ్వాసముతో ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్ర. ఆయన కట్టల్లో మనం ఉండాలి. ఆయన ఆజ్ఞలను ఎప్పుడు మీరకూడదు. ఆయన విధి విధానాలను మనం ఎప్పుడు మరవకూడదు. ఆయన ఉద్దేశాలను ఎప్పుడు కూడా మనం త్రొక్కివేయకూడదు, కాలరాయకూడదు. ఈ రోజున మనం గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు, అబ్రహామే నా ఆజ్ఞలు, కట్టడలు, నియమములను ఏం చేశాడంట? గైకొన్నాడు. ఈ రోజున నీవు దేవుని బిడ్డగా ఆయన కట్టడల్లో నడవాలి, ఆయన విధుల్లో నడవాలి, ఆయన నియమముల ముందుకు సాగిపోవాలి. దేవుడు నీ ముందు ఏమి ఉంచాడు, ఏ కర్తవ్యాన్ని ఉంచాడు, ఏ పనిని ఉంచాడు, ఏ బాధ్యతనిచ్చాడు. ఈ రోజున దేవుడు నీకు ఏ పని నీ చేతికి ఇచ్చాడు. ఈ రోజున దేవుడు నీకు ఏ యొక్క తలాంతునిచ్చాడు. ఈ రోజున దేవుడు నీకు ఏ శక్తిని, ఏ అధికారాన్ని, ఏ నడిపింపుని నీ చేతిలో పెట్టాడో వాటిని గుర్తెరిగి ముందుకు సాగిపోవలసిన వారమై ఉన్నామని నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. దేవునికి స్తోత్ర, దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మా, ఆనాడంట వాక్య గ్రంథమునందు 12వ వచనములో మనం గమనించినట్లయితే, ఇస్సాకు ఆ దేశము నందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరమున అమ్మా కరువు కాలమునందు, ఎక్కడ పంటలు పండని సమయమునందు, ఎక్కడ పచ్చని పంటలు లేని సమయమునందు, ఆ సంవత్సరమునందు 100 ఫలము పొందెను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించాల్సిన మాట ఏమిటంటే, వాక్య గ్రంథమునందు అనేకమైన విషయాలు కనబడుతున్నాయి. అమ్మా, ఎవరికి పంట లేనప్పుడు, ఏ భూమి ఫలింపలేనప్పుడు దేవుడు చెప్పిన విధముగా ఉండిన ఆ యొక్క ఇస్సాకునకు ఆ రోజున, ఆ కాలమున, ఆ సంవత్సరమున పంట వేయగా అమ్మా 100 పంటను కోసాడు. దేవునికి స్తోత్ర, దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. గొప్పవాడవటానికి నీ చేతుల్లో లేదు. నీ జ్ఞానము నిన్ను గొప్పవాడిగా చేయలేదు. నీ కండబలం నిన్ను గొప్పవాడిగా చేయలేదు. నీ ఆస్తి, నీ అంతస్తు గొప్పవాడిగా చేయలేదు. నీ పరపతి, నీ చాతుర్యము నిన్ను గొప్పవాడిగా చేయలేదు. అమ్మా, దేవుడే చేయగలడు. దేవునికి స్తోత్ర. ఈ రోజున నీ కర్తవ్యం ఏమిటో నువ్వు గుర్తెరిగి, నీ బాధ్యత ఏమిటో నువ్వు గుర్తెరిగి, నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకుని దేవునికి లోబడిన వాడవై, దేవునికి లోబడిన దానివై, నీ కుటుంబాన్ని నీవు దేవునిలో నడిపించి నీ జీవితాన్ని సరిచేసుకుని నీ దేవునిలో ముందుకు నడిచినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడని నేను మీకు తెలియచేస్తున్నాను. 13వ వచనములో అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. దేవునికి స్తోత్ర, దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మా, క్రమక్రమము అంటే ఏమిటి? ఈ సంవత్సరం పంట వేసారు, బాగుంది, వచ్చే సంవత్సరం పంట వేసారు, పోయింది అంటానికి కాదు. క్రమము, ఈ సంవత్సరము పంట వేసారా, వచ్చే సంవత్సరము కూడా పంట ఇంకా బాగుంటుంది. దేవునికి స్తోత్ర, దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ సంవత్సరం 10,000 వచ్చినాయా, వచ్చే సంవత్సరము 40,000 వచ్చినాయా, ఆ పై వచ్చే సంవత్సరము 80,000 వచ్చినాయా. దేవునికి స్తోత్ర. అంటే క్రమక్రమముగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడండి. ఒకసారి దేవుడు ఆశీర్వదిస్తుంటే ఏ మానవుడు కూడా నిన్ను అడ్డుకోలేడు, ఏ మానవుడు కూడా అడ్డు రాలేడు, ఏ మానవునికి కూడా సాధ్యము కాదు. ఈ లోకములో ఏ శక్తి కూడా నిన్ను ఆపు చేయలేదు. దేవునికి స్తోత్ర.
అతి గొప్ప శక్తి కలిగిన వాడు దేవుడు. అందుచేతనే అతనికి గొర్రెలను, ఆస్తియు అంతస్తును, దాసీలు, గొప్ప సమూహమును కలిగి ఉన్నందున, గొర్రెల గొడ్లను ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూర్యపడిరి. దేవునికి స్తోత్రం. అమ్మా, ఈ రోజున నీవున్న చోట నీవున్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగినవాడు, ఘనమైన కార్యాలు చేయగలిగినవాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. సమస్తము సాధ్యపరిచే దేవుడు, శక్తి కలిగిన వాడు. ఈరోజే ఆయన యందు మనం మోకరించినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనమందరం కూడా మోకరిద్దాము, ప్రార్థన చేసుకుందాము. అందరం కూడా మోకరిద్దాము. కన్నీళ్ళతో కఠిన మనసు కరిగించుకుందాము, కన్నీళ్ళతో కఠిన మనసు కరిగించుకుందాము. అన్ని పాపములను విడిచి ఆత్మను పొందుదాము, ఆత్మను పొందుదాము, ఆత్మను పొందుదాము. దేవరాజా పుత్రులమై తేజారిల్లుదాము. ప్రతి ఒక్కరూ మనం నిదానము కలిగిన వారమై, ఆయన సముఖమునందు మోకరించిన వారమై, రెండు చేతులు జోడించి మనస్సులోనికి ఎట్టి తలంపును రానివ్వకుండా కల్వరిగిరి కొండ, గొల్గతా మెట్ట, ఇద్దరు దొంగల మధ్య, మూడు మేకుల మధ్య వేలాడుచున్న యేసు ప్రభువాన్ని చూచుదము. నా కోసం సిలువేయబడిన యేసయ్యా, నా కోసం రక్తము కాచిన దేవా, నా కోసం ప్రాణం పెట్టిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఆయనే ధ్యానము చేదుమండి, ఆయనే స్మరణకు తెచ్చుకుందాము. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మన కోసము మరణించిన దేవుడు. అమ్మా, ఆయన శక్తి కలిగిన వాడు, సమర్థుడైన దేవుడు, బలమునిచ్చువాడు, శక్తినిచ్చువాడు, లేవనెత్తి నడిపించువాడు. ఆ గొప్ప దేవునికి నమస్కారము చేదుము. ఆయనే మనం స్మరణకు తెచ్చుకుందాము, ఆయనే మనము శరణకు తెచ్చుకుందాము. ఆయనకి నమస్కారము చేయడము. దేవానికి వందనాలు. ఉదయం 9 గంటల మొదలుకుని 3 గంటల వరకు సిలువలో మన కోసం వేలాడొచ్చు. ఆయన ప్రాణం మన కోసం పెట్టిన గొప్ప దేవుడు. దేవానికి నా వందనాలు, యేసయ్యా నీకే నా స్తోత్రములు, నీకే నా స్తుతులు తండ్రి అని ప్రార్థన చేసుకునండి. ఆయన సన్నిధానములో ప్రార్థన చేసుకుని పాపములు ఒప్పుకునండి. ప్రతి ఒక్కరూ, దేవా నేను పాపిని, యేసయ్యా నేను పాపిని, నీ రక్తముతో నన్ను కడగండి, నీ రక్తముతో నన్ను శుద్ధి చేయండి. యేసయ్యా, జన్మతః పాపిని, కర్మతః పాపిని, ఊహలో పాపిని, చూపులో పాపిని, తలంపులలో పాపిని, నడకలో పాపిని. దేవా నేను పాపిని యేసయ్యా, నీ రక్తముతో నన్ను శుద్ధి చేయము, నీ రక్తముతో నన్ను పరిశుద్ధపరచుము, నీ రక్తముతో నన్ను పవిత్రపరచుము, నన్ను నిర్దోషినిగా చేయము, నన్ను నిష్కలంకునిగా చేయము తండ్రి. నీ ఆశీర్వాదాలు మెండుగా దయచేడు తండ్రి, నీ మహిమ కార్యాలు నాకు మెండుగా దయచేడు తండ్రి. యేసయ్యా, నా పాపాలు తీసివేయండి అయ్యా, నా జన్మత్ పాపాలు, కర్మతః పాపములు నాలోంచి తీసివేయండి యేసయ్యా.
నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేయండి యేసయ్యా. దేవా, నా తలంపుల్లో చేసిన పాపాలు, నా ఊహలో చేసిన పాపాలు, నా చేతులతో చేసిన పాపములు, నా నడవడికతో చేసిన పాపములు నీ రక్తముతో నన్ను శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి యేసయ్యా. నన్ను పరిశుద్ధపరచండి తండ్రి. నిర్దోషునిగా చేయండి, నిష్కలంకునిగా చేయండి, నీతిమంతునిగా చేయండి ప్రభా. నీ బిడ్డలుగా నన్ను మార్చండి తండ్రి. నీ గొప్ప కృపలు నాకు దయచేయండి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకునండి. ఆయన సముఖమందు ప్రార్థన చేసుకునండి. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీరాతపుదారలచి నన్ను కడుగుము యేసు ప్రభు, నీరాతపుదారలచి నన్ను కడుగుము యేసు ప్రభు. ఇంతవరకు ప్రార్థించిన మనమందరము, ఆయన సముఖమునందు ప్రార్థన చేసిన మనమందరము కూడా ఈ అంశ ప్రార్థన చేద్దాము. అమ్మా, ప్రతి ఒక్కరూ రెండు చేతులు జోడించిన వారై ఆయన సముఖమునందు ప్రార్థన చేయదము. మోకరించలేని వారు లేచి నిలబడిన వారై, యేసయ్యా, నేను అనారోగ్యముతో ఉన్నాను యేసయ్యా, వ్యాధి బాధతో ఉన్నాను యేసయ్యా, బలహీనతతో ఉన్నాను తండ్రి, అనారోగ్యముతో ఉన్నాను ప్రభా. నన్ను ముట్టండి, నన్ను స్వస్థపరచండి యేసయ్యా. లేవనెత్తండి తండ్రి, నీ శక్తితో నన్ను బలపరచండి యేసయ్యా. నా వ్యాపారాలు దీవించండి, నా ఉద్యోగములు దీవించండి, నా చేతి పనులు దీవించండి యేసయ్యా. నీ మహిమ కార్యములతో నింపి నడిపించండి తండ్రి. యేసయ్యా, నీకే వందనాలు. దేవా, నీకే నా స్తోత్రములు స్తుతులు చెల్లించున్నా. నా కుటుంబాన్ని బలపరచండి దేవా. కరోనా నుంచి విడుదల దయచేయండి తండ్రి. భయంకరమైన అపాయం నుంచి విడుదల దయచేయండి తండ్రి. భయంకరమైన శోధ నుంచి విడుదల దయచేయండి తండ్రి అని ప్రార్థన చేసుకోండి. దేవా, నా కుటుంబ సభ్యులు ప్రభా ముట్టండి ప్రభా. దేవా, నా బంధుమిత్రులు తండ్రి, దేవా ఇదిగో తండ్రి, శోధనలో ఉన్న వారిని ముట్టండి. మా కరోనాతో బాధపడుతున్నవా దేవా, నీకు సాధ్యమైంది ఏది లేదయ్యా. సమస్తము సాధ్యపరిచే దేవుడువు తండ్రి. యెహోవా రాఫాగా స్వస్థపరచువాడు, బలమునిచ్చు దేవుడు, శక్తినిచ్చువాడు. ఆయనకు సాధ్యమైంది ఏది లేదు. సమస్తమును సాధ్యమే. ఆయన భూలోకములో ఉన్నప్పుడు ఎట్టి మరణము కలిగిన వ్యాధి కలిగిన మరణకరమైన వ్యాధి కలిగిన రోగినైనా ముట్టకున్న దేవుడు, శక్తినిచ్చిన దేవుడు, బలాన్నిచ్చిన దేవుడు, లేవనెత్తిన దేవుడు ఈరోజు నీకు గొప్ప కార్యాలు చేయగలడు, మహిమ కార్యాలు చేయగలడు, ఆశీర్వాద కార్యాలు నింపగలడు. మా ప్రతి ఒక్కరూ మీ మనస్సులలో ప్రార్థన చేసుకోండి. దేవా, నీ శక్తితో నన్ను నింపండి అయ్యా, నీ బలముతో నన్ను నింపండి అయ్యా, నీ ఆశీర్వాదాలతో నింపండి అయ్యా, నీ బలముతో నన్ను లేవనెత్తండి తండ్రి. నీ గొప్ప స్వస్థతలు నేను చూడాలి, ఆశ్చర్య కార్యాలు నేను చూడాలి తండ్రి, నీ మహిమ కార్యాలు నేను చూడాలి ప్రభా. ప్రార్థన చేసుకోండి. దేవుడు విడిచిపెట్టేవాడు కాడు.
సర్వవంతుడా, మహిమోన్నతుడా, మహాత్మ్యము కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, అద్భుతాలు చేయు తండ్రి, ఈరోజు నీ బిడ్డలను దీవించండి యేసయ్య. నీ బిడ్డలను బలపరచండి తండ్రి, నీ శక్తితో నింపి నడిపించండి యేసయ్య. దేవా, ఎంతమంది అయితే భక్తితో, విశ్వాసముతో, శ్రద్ధతో ఏకీవించి ఉన్నారు, వారందరి అంశములకు నెరవేర్పును దయచేయండి. వారందరి అక్రతలు తీర్చండి. వారందరి బలహీనతల నుంచి విడుదల దయచేయండి. అపవాది యత్నముల నుంచి, సాతాను పెట్టు భయమాందోళన నుంచి, ఆయా అపాయముల నుండి, కలవరం నుండి స్వస్థపరచండి. నీరసని స్థితుల నుండి, కరోనా వ్యాధి నుండి, భయంకరమైన శోధన నుండి వారి కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను వారిని ముట్టండి. ఎవరైతే కరోనాతో బాధపడుచున్నారో నీవే లేవనెత్తండి. దేశాన్ని స్వస్థపరచండి యేసయ్య. దేవా, నీ కృప చూపించండి. తెగులు తీసివేయండి. దేవా, నీ గొప్ప క్షేమకరమైన స్థితిని దయచేయుచున్న దేవుడు అని నమ్ముచున్నాను. రోజు రోజుకి రికవరీ రేటు ఎక్కువ అవుచున్న తండ్రి, నీకు స్తోత్రం. దేవా, కేసులు తగ్గిపోవటకు, అయా గణనీయంగా తగ్గిపోవటకు సహాయమును దయచేయండి తండ్రి. నీ శక్తిని దయచేయండి ప్రభా. ఆ వైరస్ని తీసివేయండి. నీ రక్తముతో ఈ భారతదేశాన్ని శుద్ధి చేయండి. నీ రక్తముతో నీ బిడ్డలందరినీ శుద్ధి చేయండి యేసయ్య. ఆ రక్తాన్ని నీవే తీసివేయండి యేసయ్య. నీవు గొప్ప దేవుడు అని నీవే తెలియచేయండి. నీ మహిమ కార్యాలే నీ బిడ్డల పట్ల జరిగించండి యేసయ్య. నీ దైవ కార్యాలు మెండుగా జరిగించండి. నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి. దేవా, నీ సాక్షులుగా మార్చండి యేసయ్య. ఎవరికి అపాయము రాకుండా, అయా ఇదిగో తండ్రి, మరణాపాయము లేకుండా నీవే బలపరచండి యేసయ్య. జీవములోనికి నడిపించగలిగిన వాడవు నీవే, శక్తినివ్వగలిగిన వాడవు నీవే, లేవనెత్తగలిగిన వాడవు నీవే, ఆశీర్వాదములు ఇచ్చు వాడవు నీవే, బలంనిచ్చు వాడవు నీవే. దేవా, నీకే వందనాలు యేసయ్య. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించున్నా. నీ బలముతో నీ బిడ్డలు నింపి లేవనెత్తి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బతిమిలాడి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. మన దినాహారమిడు మాకు దయచేయము. అలా ప్రార్థన చేసిన అని క్షమించిన ప్రకారం ఆ ప్రార్థములు క్షమించము. ముందుకేం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. ప్రవేశరత్వము జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశరత్వము జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశరత్వం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సృష్టికర్తని యెహోవాయకయు, రక్షణకర్తని యేసుక్రీస్తుయకయు, ఆదరణకర్తని పరిశుద్ధాత్మకయు, దీవెన, కాపుదల, సహాయము, సహవాసము, స్వస్థత, రక్షణ, రాకడ, మహిమ ఆయన సంగమైన మీ అలరుకును సదా తోడయును గాక. ఆమేన్. దివ్యా దేవుడు నిన్ను దీవించునుగాక, భూమి చేసిన వాడు పోషించునుగాక, రక్షకుండవు క్రీస్తు రక్షించునుగాక, పరమా వైద్యుడు స్వస్థ చూచుండునుగాక, పనులన్నిటి సఫలపరచుచుండునుగాక, దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండునుగాక, అంతా నా మోక్షంబు అంతా చేయునుగాక. విజయామో ఈ పాట వినువారి కామె, విజయామో ఈ పాట వినువారి కామె, మిత్రుడారమ్ము అయితేతో పారా మాదికమైన మాటల్ వాచుంటూ మన నాతో విన్ మిత్రుడారమ్ము. బలో యేసు మహారాజుకే జై, రాజుల రాజుకే జై, స్వస్థపరచు దేవునికే జై. బలో యేసు మహారాజుకే జై. మరణాత.
అందరికీ మరణాత. మీ ప్రార్థన అవసరతలుంటే మాకు ఫోన్ చేయండి. 8885960111. మీరందరికీ మరణాత.